హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రజాపతి బయో క్లాసెస్. మనం గతంలో సూక్ష్మజీవ శాస్త్రం దానికి సంబంధితమైనటువంటి శాస్త్రవేత్తల గురించి ఇంటర్మీడియట్ స్థాయిలో వివరణ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఒక 5 ప్రశ్నల్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రశ్నలకు సంబంధితమైనటువంటి సమాచారం అంటే ఆన్సర్స్ అనేటువంటివి మీరు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఈ ప్రశ్నలు సూక్ష్మజీవ శాస్త్రం దానికి సంబంధితమైనటువంటి శాస్త్రవేత్తలకు సంబంధించినవి. మొదటి ప్రశ్న, జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్, లూయిస్ పాశ్చర్, లీవెన్హాక్, అలాగనే రాబర్ట్ కోచ్. రెండవ ప్రశ్న, బ్యాక్టీరియంలలో సంయుగ్మం అనే విధానమును పరిశీలించినటువంటి శాస్త్రవేత్త లేదా శాస్త్రవేత్తలు. ఆప్షన్ 1 ఫ్రెడరిక్ గ్రిఫిత్, ఆప్షన్ 2 లెడెన్బర్గ్ మరియు టాటమ్, ఆప్షన్ 3 లెడెన్బర్గ్ మరియు జిండర్, ఆప్షన్ 4 లూయి పాశ్చర్. మూడవ ప్రశ్న, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. లీవెన్హక్ జంతుకాలు, ఎరిన్బర్గ్ టిఎంవి, బైజరింగ్ కంటాంజియం వైవం ఫ్లూయిడమ్. ఆప్షన్ 4 1 మరియు 2గా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, బ్యాక్టీరియాలజీ శాస్త్ర పితామహుడు లూయిస్ పాశ్చర్, రాబర్ట్ కోచ్, లీవెన్హాక్, హెరెన్బర్గ్. క్వశ్చన్ నెంబర్ 5, టిఎంవిలో జన్యు పదార్థం ఆర్ఎన్ఏ అని నిర్ధారణ చేసిన శాస్త్రవేత్త డబ్ల్యూఎం స్టాన్లీ, ఐవనోవస్కీ, ఫ్రాంకెల్ కన్రాడ్, అలాగనే బైజరింగ్. మీ యొక్క సమాధానాలను మీరు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి వివరణ మనం తీసుకుందాం. అలాగనే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళకి మన ఛానల్ గురించి వాళ్ళకు కూడా మీరు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.